కూటమి ప్రభుత్వ హయాంలోనే ప్రజల బతుకులు మారుతాయన్నారు రేపల్లె టీడీపీ అభ్యర్థి అనగాని సత్యప్రసాద్. అబద్దాలతో పుట్టిన వైసీపీ పాలనలో రాష్ట్రం వెనక్కి వెళ్లిందన్నారు. నగరం రేపల్లె మండలాల్లో పర్యటించిన సత్యప్రసాద్ కట్టవ, అల్లపరు, గుడ్డికాయలంక, బేతపూడి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైసీపీ అబద్దపు వాగ్దానాలను నమ్మొద్దని, ముస్లిం రిజర్వేషన్లకు టీడీపీ కట్టుబడి ఉందని సత్యప్రసాద్ చెప్పుకొచ్చారు. గ్రామాల్లో సత్యప్రసాద్ కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. వివాదాలు రెచ్చగొట్టి ఏ ఇద్దరు కలిసి ఉండకూడదు, ఏ రెండు కులాలు రెండు మతాలు కలిసి ఉండకూడదు అనే లక్ష్యంతో ఎంతో మంది బీసీ ఎస్సీ మైనారిటీని మార్చినటువంటి ప్రభుత్వం ఈ వైసీపీ ప్రభుత్వం. ఇప్పుడు కొత్తగా బీజేపీతో కలిస్తే ఎందుకు కలిసాము అది కూడా మీకు తెలియజేయాలి. వాళ్ళు వచ్చి అన్ని అబద్ధాలు చెప్తా ఉంటారు. రిజర్వేషన్ తీస్తారు అనేది, రిజర్వేషన్ మీద కట్టుబడి ఉన్నది తెలుగుదేశం పార్టీ. అన్ని అబద్ధాలు చెప్తా ఉంటారు. మీకు వైసీపీ పుట్టుకనే అబద్ధాల పుట్టుక. ఇండస్ట్రీస్ కూడా లేనటువంటి, అంటే ఉపాధి కల్పనకి యువతకి అంధకారంలో ఉన్నటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్రం ఇవ్వడం జరిగింది. లోటు బడ్జెట్ ఉంది. 2014 నుంచి 19లో ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కేంద్రంలో ఉన్న బీజేపీతో సహకారంతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. 2014లో నేను కూడా మీ కుటుంబ సభ్యుడిగా ఇక్కడి నుంచి మొదటిసారి ఎమ్మెల్యే అయ్యాను. అయినప్పుడు కట్టవ గ్రామంలో అభివృద్ధి చేశామా లేదా? మనం నడుస్తున్న ఈ రోడ్డు ఎప్పుడు పడింది? 2014-19లో. మంచినీటి సమస్య ఉండింది, పరిష్కరించింది ఎవరు? దాని తర్వాత మళ్ళా మంచినీటి సమస్య వచ్చింది. ఎవరన్నా చూసారా మీ వైపు? మేము వేసిన రోడ్డు, మేము వేసిన కీ వాళ్ళ తర్వాత ఒక్క బకెట్ మట్టి కానీ ఒక్క గంపలు సిమెంట్ కానీ వేసారా?